హాయ్ ఫ్రెండ్స్, నిన్న ప్రాణప్రతిష్ఠ చేసుకున్న అయోధ్యలోని రామమందిరం దీని బ్యాక్ సైడ్ హిస్టరీ చూసినట్టయితే కనుక ఒక మసీదును కూలగొట్టడం, తర్వాత అక్కడ కింద రాముడి అవశేషాలు అనేది మనకు దొరకడం, తర్వాత ఎన్నో రాజకీయ పరంగా కేసులు అనేవి ఎదుర్కోవడం, చాలా కోర్టుల్లో పిటిషన్స్ వేయడం, సో ఒక పెద్ద స్టోరీని అయితే జరిగింది రామాలయం ఏర్పడడంలో. సో దానికి గల హిస్టరీ ఏంటనేది సింపుల్గా ఇప్పుడు మనం చూద్దాం. కోట్లాది మంది భారతీయుల కలైన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇది నిన్న ప్రాణప్రతిష్ఠ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అయితే 1528లో ప్రారంభమైన ఈ అయోధ్య రామ మందిర వివాదం 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. ఈ క్రమంలోనే అసలు 1528లో వివాదం ఎలా మొదలైంది, అప్పటి నుంచి ముందుకు ఎలా సాగింది, అసలు అప్పటి నుంచి వివాదం ఎలా మొదలైంది, దేశంలోని అన్ని మందిరాలతో పోలిస్తే అయోధ్య రామాలయంకి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే రాముడి జన్మభూమిగా భావించే చోట రామ మందిరాన్ని నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి, మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయి. రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య వివాదం కోసం ఒక్కసారి చూద్దాం. మొఘలుల పరిపాలన కాలంలో 1528లో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి అప్పటి బాబర్ చక్రవర్తి అయితే అక్కడ కమాండర్గా ఉన్న మీర్ కబీకి ఆదేశాలు అయితే ఇస్తాడు. దాంతో అక్కడ మసీదును అయితే కట్టారు. అయితే ఈ అయోధ్య అనగానే మనకి రాముడే గుర్తుకొస్తాడు. అక్కడ ఉండే రామ జన్మభూమిలో రాముడు ఉంటాడని అక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ విశ్వసిస్తారు. అయితే బాబ్రీ మసీదు నిర్మించిన చోటే శ్రీరాముని జన్మస్థలం అని చెబుతూ ఉంటారు. అయితే 1843 నుంచి 1949 వరకు మసీద్ చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. మతపరంగా కాకుండా ఎన్నో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. 1853-59లో ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. దీంతో అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలోని ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది. మసీదు లోపలి భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఇక భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1949 సెప్టెంబర్ 23వ తేదీన అయోధ్య వివాదం మరో తారాస్థాయికి చేరింది. మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలు ఉన్నట్లు హిందువులు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. శ్రీరాముడు సాక్షాత్కరించాడని హిందువులు ప్రచారం చేశారు. అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయేమోనన్న భావనతో మసీదు లోపల నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ విగ్రహాలను తీయడం వల్ల ఎక్కడ మనోభావాలు దెబ్బతిని అక్కడ మళ్ళీ ఇంకా అల్లర్లు చెలరేగుతాయని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ చెప్పారు. ఇక 1950లో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా వాణిజ్యాల్లో పిటిషన్లు పేర్కొన్నారు. 1961లో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డులో కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేసింది. 1986లో ఉమేష్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసివేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 1వ తారీఖున ఫరీదాబాద్ జిల్లా జడ్జి కేఎం పాండే అనుమతులు ఇచ్చారు. ఇక అయోధ్య రామజన్మ స్థలం బాబ్రీ మసీద్ వివాదంతో అతిపెద్ద 1992 డిసెంబర్ 6వ తేదీన చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్ శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలోనికి చొచ్చుకెళ్లి వివాదాస్పద ప్రాంగణంలో బాబ్రీ మసీదు కట్టడాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకోగా వేలాది మంది ప్రాణాలైతే కోల్పోయారు. ఆ ఘటన తర్వాత 2002లో హిందూ కార్యకర్తల లక్ష్యంగా గుజరాత్లో గోద్రా అల్లర్లు జరిగాయి. అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనలో 2000 మంది ప్రాణాలైతే కోల్పోయారు. ఆ తర్వాత 2010లో వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సున్నీ వక్ఫ్ బోర్డ్స్ రామ్లల్లా విరాజ్మాన్ ఆ నిర్మోహి ఆకారాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2011లో సుప్రీంకోర్టులో స్టే విధించింది. ఇక 2011 నుంచి 2016 వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీంకోర్టులో అనేక మార్లు విచారణ జరిగింది. చివరగా 2017లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. అదే సమయంలో అనేక మంది రాజకీయ నేతలపై
క్రిమినల్ అభియోగాలైతే మోపింది. మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పదానికి భూమికి పరిష్కారం కోసం 8 వారాల గడువునిస్తున్నట్టు 2019లో 8వ తేదీన సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని 2019 ఆగస్టు 2వ తారీఖున సుప్రీంకోర్టుకు మీడియేషన్ ప్యానెల్లో నివేదిక అందించింది. దీంతో అప్పటి నుంచి బాబ్రీ మసీద్ వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. 2019 ఆగస్టు 16వ తేదీన అయోధ్య వివాదంపై తీర్పును రిజర్వ్లో ఉంచింది. 2019 నవంబర్ 9వ తారీఖున 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమికి చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామమందిరానికి అప్పగిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. మరో 5 ఎకరాలను మసీదు నిర్మాణానికి కేటాయించింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులందరూ సంబరాలు చేసుకున్నారు. 2025వ తారీఖున 28 ఏళ్ల పాటు టెంట్లో ఉన్న రామ్లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోనికి తరలించారు. 2025వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 2024 జనవరి నాటికి రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి. వేలాది మందికి ఆహ్వాన పత్రికలు అందాయి. ఈ క్రమంలోనే జనవరి 22 అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఇది నా స్టోరీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓం శ్రీరామ్.